నీల గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఆయన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెన్నుపోటు దినోత్సవం చేశారు. అసలు ఏంటండి ప్రజలకి మాయపు మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలకే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఏంటి ఎలా చూస్తారు అసలు ఈ వెన్నుపోటు దినం మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము ఎలా మేము ఎన్నుకున్నామా అని మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని గౌరవించటం కూడా తెలియని వ్యక్తిని మేము మాజీ ముఖ్యమంత్రిగా చూసామా? వెన్నుపోటు దినం ఎవరికి? ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచారని చెప్పి నిన్న ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళే కొందరు మాట్లాడింది కూడా మనం విన్నాము, చూసాం. అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజా తీర్పుని గౌరవించటం కూడా తెలియని పార్టీ వైసీపీ పార్టీ అన్నమాట. అంటే గతంలో 2019 నుంచి 24 ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా 151 సీట్లతో గెలిపించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజలు మెచ్చి మాకు ఈ అధికారాన్ని ఇచ్చారు, ఇది దేవుడు మెచ్చిన ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు నచ్చిన ప్రజా తీర్పు ఈ రోజున మీ విధి విధానాలు నచ్చక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, మా బిడ్డల భవిష్యత్తుని మేము దృష్టిలో పెట్టుకుని మేము కూటమి ప్రభుత్వానికి ముక్తకంఠంగా ఓటేశాము. అది ప్రజా తీర్పు. మీరు 151 నుంచి 11 కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంత ఇదిగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ జరుగుండదు ఈ ఎన్నికలు మాత్రం. 2024 జూన్ 4 అనేది వెన్నుపోటు దినం కాదండి. ఆంధ్రప్రదేశ్లోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు జూన్ 4, 2024. ఒక రావణాసుడిని సంహరించి శ్రీరామరాజ్యం నిర్మించుకున్నాము. ప్రజా తీర్పుని గౌరవించు. అప్పుడు నాకు పట్టం కట్టిన వాళ్ళు ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంతగా ఎక్కడ వ్యతిరేకత వచ్చింది, నా విధి విధానాల్లో ఎక్కడ ఇబ్బందులు కలిగినాయి అని చెప్పి నువ్వు మాట్లాడు. ఇవాళ కూడా వాళ్ళ క్యాడర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, సూపర్ 6కి ఆశపడిపోయి ప్రజలందరూ ఓటేశారు అని. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నువ్వు మాట్లాడిన వీడియోలు, నువ్వు ఖాళీగానే ఉన్నావు ఇప్పుడు ఎలానో యలహంక ప్యాలెస్లో, ఒకసారి రీప్లే చేసుకో. ఆ రోజున ఎలక్షన్ తీర్పు వచ్చినాడు ఏం చెప్పాడండి ప్రెస్ మీట్ పెట్టి? నేను ఇచ్చిన సంక్షేమాలు ఏమైపోయినాయి, ఒక్కొక్క కుటుంబానికి 2,30,000 రూపాయల దాకా సంక్షేమం వెళ్ళింది, మరి అదంతా ఏమైపోయింది, అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది, అవ్వతాతల ప్రేమ ఏమైపోయింది అన్నావు. 2024లో ప్రజలందరూ ఓటేసింది సంక్షేమ పథకాలకు ఆశపడి కాదు, అభివృద్ధి కావాలి, మా బిడ్డల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలి, మహిళలకి ఆత్మగౌరవం ఉండాలి. అలానే రైతుల ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉంది భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. కాదు, పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి హిందూపూర్ వరకు కూడా, రాయలసీమ చివరి ప్రాంతం వరకు కూడా ప్రతి పొలం పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. దీని గురించి మీరు మాట్లాడాలి. అంతేగాని ముఖ్యంగానండి గడిచిన 5 ఏళ్లలో మీడియా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. అది హరించేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు, కూల్చివేతలు. అరే నీకు రాజ్యాంగంలో సెక్షన్ 41A ఉంది, నోటీస్ ఇవ్వాలి. నోటీసులు అనేవి లేవు అరెస్టుల్లో. మరి మాజీ మంత్రుల్ని, గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మంత్రుల్ని, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కనీసం 17A నోటీస్ ఇవ్వకుండా అర్ధరేత్రి అపరేత్రి అని లేకుండా వాళ్ళ ఇంటి గోడలు దూకి అక్రమంగా అరెస్టులు చేశారు కదండి. ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? ప్రజలు చాలా విఘ్నుతులు, అంటే ప్రజలు చాలా తెలివిగల్లాళ్ళండి. ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. సైలెంట్ రెవల్యూషన్ ఇదంతా కూడా సైలెంట్ రెవల్యూషను. అది ఓటు ద్వారా తెలియజేశారు. నువ్వు అది ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకుని తీరాలి, గౌరవించాలి ప్రజా తీర్పుని.